ఈరోజు మనం లెంకలగడ్డ గ్రామంలో ఉన్నాం. ఇది పల్మెల మండలం పరిధిలోకి వస్తుంది, జయశంకర్ జిల్లా. ఇక్కడ కొంతమంది బడా కాంట్రాక్టర్లు, కొంతమంది రాజకీయ బలంతోని అక్రమంగా మట్టి రాయితీ కట్టి అని చెప్పి గ్రామస్తులకు ఇక్కడ ఇసుకను తరలించే పెద్ద ఎత్తున ఇసుకను తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గ్రామస్తులు అడిగితే, గ్రామస్తుల వివరణ తీసుకుంటే ఎలా ఉందంటే, ఇక్కడ నుంచి మట్టి మాత్రమే తీసుకెళ్తారు, ఇసుక తవ్వుతలేరు అన్న అని చెప్తే, మనం లైవ్ లోకి వస్తే ఇక్కడ ఇసుక కోసం వేసిన రోడ్డును మీరు ఒకసారి చూడండి. ఒకసారి చూపించి బ్రదర్ అక్కడికి. ఇసుక కోసం, ఓన్లీ ఇది ఇసుక కోసం మాత్రమే ఇక్కడ నుంచి అక్కడ దాకా దాదాపు 1 కిలోమీటర్ దాకా ఇలాగే రోడ్ వేసి మానేరు దాకా ఉంది. మానేర్ల మనం చూసుకుంటే మొన్న నిన్న కొట్టిన వర్షాలకు కూడిపోయింది, కానీ దాదాపుగా ఇక్కడ ఒక 4000 ట్రిప్పుల ఇసుకను ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేసిర్రు వితౌట్ పర్మిషన్ తో. అంటే గవర్నమెంట్ కట్టాల్సిన రాయితీని ఎగరగొట్టి కొంతమంది రాజకీయ బలం తీసుకొని ఇక్కడ నుంచి ఒక కాంట్రాక్టరు విచ్చలవిడిగా ఇసుకని ఇంత డేర్గా చేస్తున్నారంటే ఇలా ఎంతమందికి వాటాలు పోతున్నాయి అనేది మనం ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిత్రులారా చూడండి, ఇది మొత్తం మానేరు ప్రాంతం. దాదాపుగా ఇక్కడ 1,00,000 ట్రిప్పుల మట్టి తవ్విన కూడా వెళ్ళని అంటే ఇంకెక్కువ 5-6 లక్షల ట్రిప్పుల ఇసుకను కూడా తీసినా కూడా ఇక్కడ నుంచి అయిపోని ఇసుక ఇక్కడ ఉంది. ఫస్ట్ క్వాలిటీ, జల్లెడ కూడా పట్టాల్సిన అవసరం లేదు. ఇది బంగారంతో సమానం. అట్లాంటి ఇసుకను ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కనీసం ఇక్కడ ఏదైతే ఈ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళ దృష్టిలో ఉన్నప్పటికీ కూడా దీన్ని నిర్లక్ష్యంగా వహిస్తున్నారంటే, ఒక గ్రామంలో ఒక మానేర్లు ఇసుక తవ్వుతున్నారంటే అధికారులకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు అనేది అపోహ మాత్రం 100% ఉంటది. ఎందుకనంటే తవ్వేది ఇసుక కాబట్టి ఇక్కడ ఏ ఒక్కరైనా కూడా చెప్పాల్సిన ప్రయత్నం చేస్తారు. చెప్పినప్పటికీ కూడా ఆ కాంట్రాక్టరు ప్రజలు చెప్పిన మేరకు, ఇది మనం మాట్లాడేది కాదు, ప్రజల నుంచి తీసుకొని మాట్లాడే వర్డ్స్, ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి వాటాలు ఇచ్చి ఇక్కడున్న ఇసుకను అతి దారుణంగా తరలిస్తున్నారని చెప్పేసి మనకు సమాచారం ఉంది. అదే విధంగా గ్రామస్తులు చెప్పిన వివరణ ప్రకారం ఏంటి అనంటే, ఇక్కడికి ఎవరు వచ్చి అడిగినా వాళ్ళకు సెటిల్మెంట్లు చేయడం, మేము చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చినాం అనేది కూడా చెప్పి ఇక్కడ గ్రామస్తులను బెదిరియడం జరుగుతుందట. ఇదే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే దాదాపుగా 1 కిలోమీటర్ దాంట్లో ఒక చైన్ల ర్యాంపులు, పెద్ద పెద్ద ఇసుక కుప్పలను స్టోర్ చేసి పెట్టిరు. అంటే గవర్నమెంట్కి ఎట్లాంటి రాయితీ లేకుండా గవర్నమెంట్ కట్టాల్సిన ఫండ్ను ఎగొట్టి ఏదైతే ఈ కాంట్రాక్టర్లు ఉన్నారో బడా కాంట్రాక్టర్లు, వాళ్ళు అక్రమంగా సొమ్ము చేసుకున్నారు. వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి. అదే విధంగా అధికారులపై కూడా వేటు వేయాలి. చూస్తూనే ఉండండి కాటరన్ టీవీ. నమస్తే.